అంతర్జాతీయ బదిరుల దినోత్సవం సందర్భంగా బదిరులందరికీ అంతర్జాతీయ బదిరుల దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనకిప్పుడు బదిరుల దినోత్సవం సందర్భంగా ఈ గ్రేసీ ఫౌండేషన్ స్కూల్ నుంచి విద్యార్థులు స్కూల్ నుంచి ఉప్పల మల్లయ్య పెట్రోల్ పంప్ వరకు ర్యాలీ తీశారు. అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఈ వికలాంగులు, దివ్యాంగులు అంటాం వీళ్ళని, వీళ్ళ మీద ఈ సంవత్సరం నుంచి చాలా శ్రద్ధ చూపుతుంది. ఇప్పుడు ప్రశస్త్ యాప్ అనేది ఒకటి వచ్చింది. ప్రతి స్కూల్లో పిల్లవాళ్ళని స్క్రీనింగ్ చేయమని, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ మోడల్ స్కూల్లో ప్రతి స్టూడెంట్ని స్క్రీనింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటాయి. అంటే ఎర్లీ స్టేజెస్లో ఇటువంటి పిల్లల్ని కనుక మనం అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంటు అంటే 0 to 3 years లోపల అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేస్తుంది. ఇట్లా చెవి దగ్గర హోల్ చేసి దాంట్లో ఒక మెషిన్ పెడతారు. మరి ఇయర్లో ఒకటి రిసీవర్ ఉంటుంది. దీని ద్వారా సిగ్నల్స్ లోపలికి వెళ్తాయి. ఆ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది బ్రెయిన్కి పంపిస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది నర్వ్స్. ఎందుకంటే చిన్న ఏజ్లో బ్రెయిన్లో హియరింగ్ సెంటర్స్ యాక్టివ్గా ఉండటం వలన మళ్ళీ ఓన్లీ సర్జరీ చేపిస్తే ఉపయోగం ఉండదు. డే ఆఫ్టర్ డే ఒక సంవత్సరం పాటు వాళ్ళకి స్పీచ్ థెరపీ అనేది చాలా ముఖ్యం అన్నట్టు. ఆ స్పీచ్ థెరపీ ఇవ్వటం వలన ఇటువంటి పిల్లలు మాట్లాడగలుగుతారు. మొత్తం 21 డిసబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కొన్ని లక్షణాలు ఇచ్చారు 21 డిసబిలిటీస్కి సంబంధించి సిమ్టమ్స్. మరి విద్యార్థులు దేంట్లోకి వస్తున్నారు, ఏ డిసబిలిటీల్లోకి వస్తున్నారు అన్నదాని మీద ఇప్పుడు స్క్రీనింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. థ్యాంక్ యూ. ఫర్ జనరల్ సెక్రటరీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ నిజామాబాద్ అనేది 2 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఒకటి ఒరిస్సాలో గజపతి డిస్ట్రిక్ట్లో ఉంటే ఇంకోటి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో పనిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ ముఖ్యంగా బదిరులకు ఇంపార్టెన్స్ ఇస్తూ బదిరుల యొక్క విద్యా విధానాన్ని, బోధనా విధానాన్ని, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నమాట. గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ అనేది ఒక పూర్తి స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థ. దీనికి అన్ని రకాలైనటువంటి అంటే ఎవరైనా డొనేషన్స్ లాంటివి ఎవరైనా ఇచ్చినా కూడా వాటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సెక్షన్ 80G కింద కూడా వర్తిస్తడం జరుగుతుంటుందన్నమాట. ఈ యొక్క పాఠశాలలో అంటే స్పెషల్ స్కూల్ ఫర్ డెఫ్ అనేది ఈ యొక్క గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ నిజామాబాద్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సహకారంతో నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క స్కూలు పాఠశాల అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా రికగ్నైజేషన్ జరిగిందనమాట. అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్, సైన్ లాంగ్వేజ్, స్పెషల్ స్పీచెస్ ద్వారా బోధించడం జరుగుతుంటుంది. దాంతోపాటు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే విధానాన్ని కూడా మనం ప్రస్తుతం వీళ్ళకి అలవాటు చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు నార్మల్ చిల్డ్రన్ లాగా బయటికి వెళ్తే అన్ని విధాలుగా వీళ్ళు ఇతర పిల్లలతో పోటీ పడి సమాజంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించే స్థాయికి వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో 1993వ సంవత్సరంలో ఈ గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ అనేది స్థాపించడం జరిగింది. దీని యొక్క స్థాపన శ్రీమతి ఆర్ శోభారాణి గారు ప్రెసిడెంట్. దీనికి ఒక కమిటీ ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం మన తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్లో ఉన్నటువంటి ఏకైక నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్. ఇది 2 స్టేట్స్లో పనిచేస్తుంది. ఒకటి గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్లో పనిచేస్తుంది, ఇక్కడేమో తెలంగాణలో పనిచేస్తుంది. ఆ ఒరిస్సాలో పనిచేసే కార్యక్రమాలన్నీ కూడా కేవలం అగ్రికల్చర్ బేస్డ్ ఉన్నటువంటి కార్యక్రమాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.